నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే. బిగ్ బాస్ ఎలా పోతుందన్న? ఎలా పోతుంది? శేఖర్ భాష ఇంటికి పోయేలా ఉంది. ఇంటికి పోయేదాకా మనశాంతిగా లేదు. సోనియాకి యష్మికి చక్కగా లోపల ఉండి కులుకుతున్నారు. ఇప్పుడు దాకా చూసిన ఎలిమినేషన్ లో నాకు ఈ ఎలిమినేషన్ అయితే బాగా నచ్చలేదబ్బా, ఏ మాత్రం నచ్చలా. ఎందుకంటే ఇప్పుడు హౌస్ మేట్స్ తో ఎలిమినేట్ చేయడం అనేది చాలా దారుణం. ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటి ఎలిమినేషన్ ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఈ ఎలిమినేషన్ నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలని శేఖర్ భాష లాంటి మంచి వ్యక్తి, కామెడియన్ అలాంటి వాడు హౌస్ లో ఉంటే అందరికి ఎంటర్టైన్మెంట్ గా ఉంటదని నేనైతే భావిస్తాను. హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేసేటప్పుడు మనం ఎందుకన్నా ఓట్లేసేది? అదే కదా, మనం ఎందుకు ఓట్లేసేది? అసలు ఓట్ల మీద ఎలిమినేషన్ జరుగుతుందా అని ఒక డౌట్ అయితే రేజ్ అయింది రాత్రి నాకు. ఇది నాగార్జున ఎలిమినేషనా, ఓటింగ్ ఎలిమినేషనా? అసలు బిగ్ బాస్ అనేది ఓటింగ్ పెట్టడం ఎందుకు? అలాంటప్పుడు ఓటింగ్ పెట్టినప్పుడు నువ్వు ఫస్ట్ ఆ ఓటింగ్ మెజర్మెంట్ తీసుకునే నువ్వు ఎలిమినేట్ చేయాలి మనిషిని. నువ్వు అక్కడ హౌస్ మేట్స్ ని దండలేయించేసి ఆ పోల్ దండలో నువ్వు ఎలిమినేట్ చేసాడు ఎంతవరకు కరెక్ట్? నాకైతే దీని మీద చాలా తెలుగు భాషను అవమానించినట్టు ఉంది, శేఖర్ భాషను అవమానించినట్టు అనిపించింది నాకైతే రాత్రి చూసినట్లయితే. మిగతా మన రతికాలు, శోభా శెట్టిలు ఎలా ఆడుతున్నారు? రతిక, శోభా శెట్టి, యష్మి, సోనియాకు మొన్న శనివారం చూసుకున్నట్లయితే గట్టిగా పోస్ట్ ఇచ్చాడు. అప్పుడు బాగుంది. శనివారం నాగార్జున హోస్టింగ్ బాగుంది, ఆదివారం తుస్సు అనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ యష్మిని ఈ రోజు నామినేషన్స్ లో తగులుకుంటున్నారు బాసు, మామూలుగా లేదన్నమాట. 2 వీక్స్ నుంచి చాలా సేఫ్ గేమ్ లో ఆడింది కదా. ఈ నామినేషన్ గట్టి రాడ్డు పడద్దు యష్మికి ఖచ్చితంగా. నామినేషన్ లోకి వెళ్ళిందంటే ఎలిమినేట్ అయిపోద్ది యష్మికి అంత వదిలేదు. గ్లామర్ గా ఉన్న వాళ్ళందరినీ టాప్ 5 దాకా పెడతారు కదా. శ్రీ సత్య లేదా లాస్ట్ టైం శోభా శెట్టి అవ్వచ్చు, వీళ్ళందరూ గ్లామర్ ఉన్నారు కాబట్టి గ్లామర్ కోసం టాప్ 5 దాకా పెడతారు. సో ఈసారి కూడా అలాగే రిపీట్ అవుతుంది అనుకోవచ్చా? రిపీట్ అవుతుందా అంటే యష్మి విషయంలో అవదు. ఎందుకంటే యష్మి గ్లామర్ ఉంది కానీ తెలివి లేదు, కన్నింగ్నెస్ ఎక్కువ ఉంది. ఆ కన్నింగ్నెస్ ఎక్కువ కనబడిపోతుంది. జనాలకి కావాల్సింది ఏంటి? గ్లామర్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అనేది కనబడట్లేదు అక్కడ. అంతా కూడా గ్లామర్ తో ఏదో వెనకాల తిప్పుకొని ఏదో చేద్దామన్న ఫీలింగ్ లోనే ఉన్నారు వాళ్ళిద్దరు. ఎవరు? ఎస్పెషల్లీ సోనియా, యష్మి. కనమ వాళ్ళందరూ కూడా గేమ్స్ లో ఎంతో కొంత పార్టిసిపేట్ చేస్తున్నారు. సీత చూసుకుంటే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఇప్పుడు ఉన్న బిగ్ బాస్ హౌస్ లో. అలాగే విష్ణుప్రియనైతే బంతాట ఆడేసాడు రాత్రి అయితే నాగార్జున గారు. ఎస్పెషల్లీ విష్ణుప్రియ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడున్న సీజన్ లో. ఇక నిఖిల్ చూసుకుంటే ఆయన హైపర్ మామూలు కాదు. సోనియా మరీ అద్దులు దాటేస్తుంది మధ్య, మరి పృథ్వీ సోనియా మరీ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు అడ్డుగట్ట పడుతుంది. సోనియాకి కావాల్సిన వార్నింగ్లు అన్ని వచ్చినాయి. సోనియా ఫస్ట్ లో అంత ఫీమేల్ మాట్లాడి ఇప్పుడు ఆయన ఎత్తుకొని తిప్పేస్తున్నాడు, ఒక తిప్పేస్తున్నాడు మొత్తం. ఈయన పృథ్వీ తిప్పుతున్నాడు పైన. మామూలుగా కాదుగా అసలు ఏంటో కాసేపు కనెక్షన్ ఉందా లేదా అనిపిస్తుంది. ఒక సైడ్ చూస్తుంటే నిఖిలే తన వెనకాల పడుతున్నాడా, లేకపోతే నిఖిల్ వెనకాల సోనియా పడుతుందా అనే ఒక పెద్ద డైలమాలో ఉన్నారు ఇప్పుడు అందరూ కూడా. ఈ లవ్ ట్రాక్ సక్సెస్ అయితే చూడడానికి కొంచెం మజా వస్తుంది. ఇప్పుడు నువ్వైనా నేనైనా కోరుకునేది ఏంటి అంటే వేరేలా కాదు స్వామి, మనం కోరుకునేది ఏంటి? ఎంటర్టైన్మెంట్ పార్ట్. హీరోయిన్స్ ఉండాలి, ఒక హీరో ఉండాలి. హీరో ఉంటే మనం అక్కడ ఏదైనా చూడడానికి కొంచెం ఇంట్రెస్ట్ పడుతుంది. ఏది లేని సినిమాని ఎంతసేపు చూస్తాం చెప్పు, చిరాకు వస్తారు. సో నెక్స్ట్ వీక్ గట్టిగా మనం అనుకున్న కంటెస్టెంట్లు బయటికి వస్తారు అనుకోవచ్చా? ఖచ్చితంగా వస్తారు. యష్మి అయితే ఖచ్చితంగా. పృథ్వీ కూడా యష్మి ప్రతి నామినేషన్ లో ఉంటారు చూడండి మీరు. ప్రతి వీక్ నామినేషన్ లో పృథ్వీ, యష్మి ఖచ్చితంగా ఉంటారు ఈ సీజన్ మొత్తం. వీళ్ళలో ఇలాగ ఉన్న కంటెస్టెంట్స్ లో నాకు నచ్చిన కంటెస్టెంట్ నిఖిల్ కొంచెం సీత, ప్రేరణ కూడా నాకు లైకింగ్ ఈ మధ్య నుంచి. ఎవరు? మన అభయ్ ది మాస్ గేమ్. నబిల్ సూపర్. నబిల్ 2 వీక్స్ నుంచి సెకండ్ వీక్ లో బాగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. నబిల్ కున్న ఆపోజిట్ టీమ్ లో ఉండాలి నిఖిల్ కి నిజంగా కరెక్ట్ గా చూస్ చేసుకున్నాడు. రాత్రి 2 క్లాన్ల కింద అయితే డివైడ్ చేశాడు కదా బిగ్ బాస్. ఆ క్లాన్ కూడా పేరు పెట్టాడు, శక్తి అని, నబిల్ చూస్తుంటే మీకు ఒక పాత కంటెస్టెంట్ గుర్తొస్తున్నారా? సోహెల్ అవ్వచ్చు లేదా క్యారెక్టర్. అవునవును, ఆ పట్టుదల, స్పిరిట్, ఆ మాస్, ఆ క్లాస్ కూడా ఉంది. అన్ని కూడా అభినయం. ఆయన అన్ని విధాలుగా కూడా నబీల్ అనే వ్యక్తి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ లో హైలైట్ ఫైటర్ అవుతాడు, మంచిగా కాంపిటేటివ్ అవుతాడు. ప్రేరణ డెవలప్ అయింది నిజంగా. సెకండ్ వీక్ లో చాలా బాగా, అంటే చాలా
ప్రేరణకు బాగా ప్రశంసలు అయితే అందుతున్నాయి బయట నుంచి కూడా. ప్రేరణ ఫేస్ గానీ, ప్రేరణ అమాయకత్వం గానీ, ప్రేరణ స్కిల్స్ గానీ బాగా ఇంప్రూవ్ అయినాయి. చాలా బాగుంది. ఆదిత్య ఓం గారు అవసరం అంటారా? ఆదిత్య ఓం గారే నాకు తెలిసి పృథ్వీ ఉంటారు అనుకున్నా. నేను చివరి దాకా ఉన్నాడు ఆదిత్య ఓమే అనుకున్నా. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అవుతామో అనుకున్నా గానీ శేఖర్ భాష అన్ఎక్స్పెక్టెడ్ గా ఎలిమినేట్ చేయడం నాకు నచ్చల. శేఖర్ భాష గారు బిడ్డ పుట్టింది, దానికోసం వెళ్ళారు అనుకోవచ్చా? రీఎంట్రీ ఇస్తాడేమో అనుకున్నా. నిజంగా నేను కూడా కోరుకునేది అదే, శేఖర్ భాష గారు రీఎంట్రీ ఇస్తే బాగుండు అని నేను కోరుకుంటున్నా. లాస్ట్ లో శేఖర్ భాష గారు ఒక్కొక్కరికి వీళ్ళు ఫేక్ వీళ్ళు జెన్యూన్ అని చెప్పేసి ఒక ట్యాగ్ అది కరెక్ట్ అనుకోవచ్చా? ఆయన ఇచ్చిన ట్యాగ్స్ కరెక్ట్ అంటే శేఖర్ భాష వచ్చేటప్పుడు ఎమోషనల్ అయింది కదా సీత, అందుకే గ్రీన్ లో పెట్టాడు. విష్ణుప్రియ కూడా కొంచెం ఎమోషనల్ అయింది. ఆయనకి ఎమోషనల్ అయిన వాళ్ళనే పర్టికులర్ గా వీళ్ళ విన్నర్స్ అవుతారు, వీళ్ళ స్ట్రాంగ్ ప్లేయర్స్ అని చెప్పడం అయితే జరిగింది నాకు తెలిసినంత వరకు. వీళ్ళందరూ కూడా దండలేసి బాగా తవరేశారు కదా బయటికి. తవరేసిన దాని మీద వాళ్ళ మీద కొంచెం ఫైర్ అయ్యాడు అనిపించింది నాకు. అన్నారు మన శేఖర్ భాష గారు, నేను చాలా కంటెంట్ ఇచ్చాను, ఒక 100-200 పంచులు వేసాను, కానీ అవన్నీ టెలికాస్ట్ చేయకుండా, ఓట్లు పడకుండా. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో శేఖర్ భాష గారు చెప్పింది, సార్ మీ ఏ నేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది నామినేషన్ అన్నాడు. మీరు ఎందుకు 2 weeks కే బయట పెట్టేశారని నేను 2 weeks అన్నాడు. అబ్బో ఆ పంచులు అయితే మామూలుగా లేవు. అవన్నీ బయట కూడా ఇక పర్టికులర్ గా చెప్పవసరలా. ఆయన ఒక టాస్క్ అయితే చేశాడంట బిగ్ బాస్ లో. అవన్నీ కూడా ఎందుకు టెలికాస్ట్ అవ్వలేదు బిగ్ బాస్, నాకు అన్యాయం జరిగింది, కేవలం నేను నాగార్జున గారి ఎలిమినేషన్ వల్లే నేను బయటకు వచ్చాను, ఇది నాకు ప్రత్యేకంగా నాకు సపోర్టర్స్ అయితే నాకు ఎప్పుడు కూడా ఓట్ చేస్తారు, ఇది ఖచ్చితంగా బిగ్ బాస్ ఆడుతున్న నాటకం అనేది ఖచ్చితంగా ఆయన చెప్పాడు ఇండైరెక్ట్ గా. రీఎంట్రీ ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒక శేఖర్ భాష, శోభా శెట్టి, టేస్టీ తేజ October 5th మళ్ళీ 2.0 లాంచ్ అవుతుంది కదా, మరి వాళ్ళు వస్తే ఎలా ఉండబోతుంది? వాళ్ళు వస్తే రచ్చరచ్చ టేస్టీ తేజ మామూలుడు కాదు, ఊపుతాడు ఒక ఊపు మామూలుగా ఉండదు. వాళ్ళిద్దరు ఫైర్ అయితే వీళ్ళందరూ భయపడిపోతారు. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళిద్దరు ఎంటర్ అయితే వీళ్ళకి చెమటలు పడతాయి. అలాంటి కంటెస్టెంట్స్ వాళ్ళు చూసే వాళ్ళకి మజా మామూలు మజా రాదు. మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి. సూపర్. ఎలా అనిపిస్తుంది? సీజన్ ఎలా ఉంది? ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఇంకా చాలా టాస్క్ కూడా ఉన్నాయి. ఎవరు నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరమ్మా? ప్రేరణ. ఆమె కొంచెం స్పోర్టివ్గా ఉంటుంది, ఇంకా ఫెంటాస్టిక్ ఉంటుంది. సెన్సిటివ్గా బాగా ఆడుతుంది, జెన్యూన్గా ఆడుతుందా? జెన్యూన్గా అయితే ఆడుతుంది. టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నామా? టాప్ 5లో అయితే విష్ణుప్రియ ఉంటుంది అనుకుంటున్నాను, ఇంకా ప్రేరణ ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా నిఖిల్ ఉంటాడా? నిఖిల్, మణికంఠ. అబ్బాయి, ఇంకొక అబ్బాయి పేరు ఏంటారా? ఓటీపీ అబ్బాయా? నబీల్ కొంచెం లైక్ అంత ఆడట్లేదు అనిపిస్తుంది. నీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరమ్మా? నచ్చని అంటే ఎవరు లేరు. యష్మిక గౌడ, సోనియా. సోనియా కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తుంది అనిపిస్తుంది. యష్మిక ఎలా ఆడుతుంది? యష్మిక మంచిగానే ఆడుతుంది. యష్మి చౌదరి ఏం పేరు? యష్మి పేరేం పేరు? విష్ణుప్రియ. ఆమె మంచిగానే ఆడుతుంది. యష్మి గౌడ కదా పేరు? యష్మి గౌడ ఎలా ఆడుతుంది? ఆమె కూడా లైక్ సెన్సిటివ్ ఉంది ఆమె కొంచెం, అంతే. మిగతా కంటెస్టెంట్ ఎలా ఆడుతున్నారు? మిగతా అందరు మాత్రం లైక్ ఎవరితోటి అంత ఉండరు, కానీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎలా ఆడాలని.